హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మేము సరదాగా అలా గండిపేట వెళ్తున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ అంతా ఫనీ వ్లాగ్ ఉంటుంది. సో వాచ్ టిల్ ది ఎండ్. బీచ్ ఒకటి తక్కువైంది అంటావు మన హైదరాబాద్ లో. ఏమో ఉంటే బాగుంది కదా. ఓకే సర్లే, నా ఆడియన్స్ కి హాయ్ చెప్పు. నేను ఎలా చెప్తా తెలుసా? హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అంట, అలా చెప్పు. హే గాయ్స్ వెల్కమ్ ఛానల్. అరే పూర్తి పేరు కాదురా నాది, పేజెస్ ఆఫ్ జాను. ఎస్ దట్స్ కరెక్ట్. లే జాను ఫుల్ నేమ్ చెప్తే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతారు కదా. ఇన్స్టాగ్రామ్ లో కూడా జాను అనే ఉందిరా. ఓ ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజెస్ ఆఫ్ జాను ఫాలో అవ్వండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెన్నాళ్ళు జాను మంచిగా యూట్యూబ్ లో ఎర్న్ చేయి కదా. ప్లీజ్ గైస్, కోకాపేటలో ఒక విల్లా కొనుక్కోవాలంట జాను. మంచిగా వైరల్ చేయండి ఒక వీడియోని. ఇదొక హఠాత్ పరిణామం. సో కోకాపేటలో విల్లా కొనుక్కోవడమే మన ఎజెండా ఇప్పటి నుంచి. అంతే జాను. ఇక్కడ ఎంత బాగున్నాయి అంటే విల్లాస్, లిటరలీ. నువ్వు ఒక 2 విల్లాస్ కొనుక్కొని ఒక విల్లా నాకు గిఫ్ట్ ఇవ్వు. నువ్వు ఒక 2 విల్లాస్ కొనుక్కొని ఒక విల్లా నాకు గిఫ్ట్ ఇవ్వు. ఎందుకురా జాను నిలయమని పెట్టుకో. జాను నేనేమో పెట్టుకుంటా. జడ్జిమెంట్ పెడతారేమో జాను. కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. అరే అది శ్రద్ధాంజలి రాని ఎంకమ్మ. సో అలా సరదాగా మేము టైంపాస్ జోకులు వేసుకుంటూ ఉంటాం. మా ఫ్రెండ్స్ అందరూ అంతే అనమాట, నాకంటే హైపర్ ఉంటారు. సో ఈ వ్లాగ్ అంతా ఏంటంటే ఫన్నీ వ్లాగ్. అండ్ ఆల్సో మేము గండిపేట లేక్కి వెళ్ళాము. సో అక్కడ ఎలా ఉంది ఏంటి, క్లైమేట్ అసలు క్రేజీ ఉండే. మేము వెళ్ళిన రోజు ఫుల్ వర్షం అనమాట, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సో మనం ఎంట్రీ దగ్గర కార్లో వెళ్తే మాత్రం, బైక్ అయినా కార్ అయినా సరే, ఎంట్రీ దగ్గరే వాళ్ళు మనీ పే చేయించుకుంటారు. సో అక్కడ ఒక 50 రూపీస్ అట్లా పే చేస్తే, అంటే పర్ పర్సన్ 50 రూపీస్ అంట. మేమైతే కార్లో వెళ్ళాం కాబట్టి కార్ పార్కింగ్ అండ్ టికెట్స్కి కూడా ఇంక్లూడెడ్. బైక్ అయినా సరే అంతే, సేమ్ అమౌంట్ తీసుకుంటారు. సో మీరు పార్క్ చేసేసి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ టికెట్ చెక్ చేస్తారు. ఇంకా అలా లోపలికి వెళ్తుంటే, మేము లాస్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు అసలు అంత లేదు. పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు, ఫ్యామిలీస్ అందరూ వచ్చారు. ఈ బుడ్డడైతే ఎంత క్యూట్ ఉన్నాడు. అసలు ఆ రోజు ప్లాన్ ఇది లేకుండే, కానీ అనుకోకుండా ఇంకా వెళ్ళామన్నమాట. క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో లైట్గా డ్రిజిల్ అవుతుంది, బట్ అలా అని మనం తడిసిపోవట్లేదు, బట్ అలా అని వర్షం కూడా పడకుండా లేదు. బట్ ఇక్కడ కెమెరాలో క్యాప్చర్ అయితే అవ్వలేదు. ఇట్ వాజ్ వెరీ నైస్. మొత్తం కన్స్ట్రక్షన్ అదంతా చాలా చేంజ్ చేస్తారు నేను లాస్ట్ టైం వెళ్ళిన దానికి ఇప్పటికి. సో మేము అలా ఈవినింగ్ వాక్ లాగా వెళ్ళామన్నమాట. మొత్తం పార్క్ అంతా తిరిగాము. బెస్ట్ థింగ్ ఏంటంటే వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది, అండ్ దే ఆర్ నీట్ ఆల్సో. నేను వెళ్ళినప్పుడు అయితే బాగానే ఉన్నాయి. పార్క్ విషయానికి వస్తే ఎవరైనా రావచ్చు. ఇట్స్ లైక్ ఎంట్రీ 50 రూపీసే కాబట్టి చాలాసేపు టైం స్పెండ్ చేసుకోవచ్చు ఈవినింగ్ అట్లా. ఈ సీజన్లో చాలా బాగుంటుంది బికాజ్ ఇట్స్ మాన్సూన్. అండ్ పిల్లల్ని కూడా చాలామంది తీసుకొచ్చారు, అక్కడ ఆడిపిస్తున్నారు కూడా. నాకైతే వ్యూ చాలా నచ్చింది. ఎంతమంది ఉన్నా సరే ఇట్ విల్ అకామిడేట్ బికాజ్ ఇట్స్ అ బిగ్ పార్క్. మైక్ తీసేసావు, ఆడియో రాదు. నా మైక్ పడేసింది. బైక్ కింద పడిపోయి బ్రేక్ అయిపోయింది. వీడియో వైరల్ చేసి మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. How are you feeling? How is the view? హాయ్ జాను. హాయ్ జాను ఏంట్రా? హాయ్ జాను. హాయా, హాయ్ సార్ అని అంటాడు వాడు. దాంట్లో అలా అంటున్నావు అనుకున్నాను. వెనకాల ఎవరు వస్తున్నారు, మనం బ్లాగ్ తీసేద్దాం. రావద్దని చెప్తా. మండుతున్నట్టుంది. అంటే పాపులర్ యూట్యూబ్ ఇంకా స్టార్, popular ఇన్స్టాగ్రామ్ అవ్వలేదా? స్టార్ అని చెప్పు. ఇంకా పాపులర్ అవ్వలేదు రైతా. మైక్ పనిచేస్తుంది కదా, ఓకే. జస్ట్ చెకింగ్, ఓకే. మళ్ళీ ఆడియో రాలేదు అనుకో ఫీల్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పీకాక్ ఉంది అక్కడ. ఇట్స్ ద బెస్ట్ పార్ట్. ఇప్పుడు కొడతా చూడరా. రెడీయా బ్రో? చిన్న పిల్లలతో ఆడి వాట్ ఇస్ దిస్ నిక్కి? పెద్దోళ్ళతో ఆడితే గెలిచేట్లేదు జాను. సరే వాళ్ళకు కూడా కొంచెం టైం పాస్ చేద్దాం కదా అని. వాడిని అడుగు, బ్యాట్ నేను చూడు, ఆడతా. నేను కొడితే అటు ఎటో పోయింది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వేసేసాడు. సో ఏమైందంటే, ఆ పిల్లోడు ఇది కొట్టే షాట్స్కి ఇంకా అసలు బాలే రావట్లేదు కదా తన దగ్గరికి అని చెప్పి వాళ్ళ అన్నకి ఇచ్చేసాడు అనమాట. సో వాళ్ళతో సరదాగా మేము అలా కొంచెం టైం స్పెండ్ చేసాం. వెళ్ళిపోయిందా బాల్? అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళింది? ఆగు నేను తీస్తా. ఏదో ఇక్కడ లేదు బాల్. కొట్టింది ఒకసారి, బాల్ పోయింది. ఎక్కడేసావు జాను బాల్? నేను కొట్టాది, ఎటో వెళ్ళింది. ఏం చేయాలా పాపం. నువ్వు ఈ పిల్లల బ్యాట్ తీసుకుని బాల్ పోగొట్టాం మనం. సాయి వెళ్ళావా లోపలికి? ఓకే.
తమిళ్లో మాట్లాడు, తమిళ్లో తమిళ వాళ్ళు అవునా? எனக்கு தமிழ் தெரியும். అరే నీకు నువ్వు కూడా మాట్లాడు కదా తమిళ్లో. ఎనకు తెలియం తమిళ్. ఎంత ట్రై చేసినా బాల్ నేను కూడా కొట్టలేకపోతున్నా. అసలు అక్కడ ప్లేసే బాగాలేదు, ఫుట్వేర్ లేదు, బ్యాట్ కూడా బాగాలేదు. ఇది చూడు ఎలా ఇరుక్కుందో సెంటర్లో. ఒక్కసారి కూడా కొట్టట్లే. ఎంట్రీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఎగ్జిట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నాడు కదా చెప్పారు. ఎంట్రీ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఎగ్జిట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నాడు కదా చెప్పారు. ఏంటి బాబా అన్న? జాను నేనన్నా చాలా బెటర్ జాను. నిక్కి కాదు, ఫ్లోర్ చూడు ఎలా ఉందో. బాల్ ఒక సైడ్ వేస్తే ఇంకో సైడ్ వెళ్తుంది. కౌనే రే తూ? అబ్బా జాను అసలు తగలట్లే, మరి నేనేం చేయాలా? ఏంటండి అరాచకం? చాలు ఇంకా చాలు, నా పరువు పోయింది. ఇది లాస్ట్ ఇంకొకటి. ఫైనలీ డన్. నెక్స్ట్ పార్క్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఎవరో కపుల్ ఇలా చేస్తున్నారు. సో మేము కూడా ట్రై చేద్దాం అనుకున్నాం. ఇది భలే ఉంది అబ్బా. రెడీయా? రెడీ. నా ఫ్రెండ్ అయితే నన్ను హాఫ్ తిప్పి కింద పడేసింది. కింద పడే కూడా దాన్ని హాఫ్ కూడా కదా, ఒక 1/4 తిప్పినా అనమాట. సో అలా ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటే డోమ్ దాకా వెళ్ళాము. ఇది బాగుంది అనమాట ఇక్కడ నుంచి వ్యూ. क्या हम एक आइडियल मैच है? तेरे को ऑलरेडी आइडियल मैच मिला ना. ऑरेकल क्या हम एक दूसरा आइडियल मैच है? లిట్స్విల్లా ఫ్యాన్స్ బీ లైక్ దూసరా మ్యాచ్ అంట. సాయి విన్నావా? అసలు ఏం నీకు దూసరా మ్యాచ్ కావాలా నీకు? బ్రీజ్ అండ్ ఆల్ చాలా బాగుంది నిక్కి. కానీ ఇంటికి వెళ్తే ఇంత గాలి రాదుగా మళ్ళీ. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. చేసుకుని వెళ్ళాను బ్యాగ్ లో. ఏం మాట్లాడుతున్నావురా? ఇద్దరం కూర్చొని ఇద్దరు కలిసి ఇచ్చిన కర్ర పట్టుకోండి, చిన్నప్పుడు ఉంటుంది కదా అట్లా. బాయ్ బాయ్ గండిపేట లేక్. ఇవే తగ్గించుకుంటే మంచిది. I hope you guys have enjoyed it and thank you so much for watching and please do subscribe. సో అలా వీకెండ్ వెళ్ళాలనుకుంటే గండిపేట లెక్కి తప్పకుండా వెళ్ళండి.